అడవిలో తిరుగుతూ ఉండగా అతనికొక పాత మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ మీద చంద్రసరస్సు దగ్గర రహస్య ఖజానా ఉంది అని రాసుంది. రాము చాలా ఉత్సాహపడ్డాడు. తన పెంపుడు కుక్క టింకుని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో పెద్ద పెద్ద చెట్లు, వింత శబ్దాలు, చిన్న నదులు కనిపించాయి. రాత్రి అయ్యేసరికి వాళ్ళు చంద్రసరస్సు దగ్గరకు చేరుకున్నాడు. సరస్సు నీళ్లు చంద్రకాంతిలో వెండి రంగులో మెరుస్తున్నాయి. అకస్మాత్తుగా సరస్సు మధ్యలో ఒక చిన్న వెలుగు కనిపించింది. రాము ధైర్యంగా దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పాతాత చెక్కపెట్టె ఉంది. దాన్ని తెరిచితే అందులో బంగారం లేదు. కాని చాలా పాత పుస్తకాలు, విత్తనాలు మరియు ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: ఈ విత్తనాలను గ్రామంలో నాటినవారికి నిజమైన సంపద దొరుకుతుంది. రాము ఆ విత్తనాలను తన గ్రామంలో నాటాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడ పెద్ద పెద్ద పండ్ల తోటలు పెరిగాయి. గ్రామం మొత్తం పచ్చగా మారింది. ప్రజలకు పని దొరికింది. అందరూ సంతోషంగా జీవించారు. అప్పుడు రాము గ్రహించాడు, నిజమైన ఖజానా బంగారం కాదు, అందరికీ ఉపయోగపడే మంచి పని. నీతి: ఇతరులకు మేలు చేసే పని ఎప్పటికీ గొప్ప సంపద.